అమ్మా అమ్మా ఏది బొట్టు? చారు వద్దు, వద్దులే, తుడవద్దు, వదిలే. అలవాట్లో పొరపాటు అయిపోయి ఉంటుంది, అంతే అంతే. ఏంటి చీమలు చీమలు కుడతారేంటి? అబ్బో, ఏంటి ఇలా వచ్చారు? నాన్న లేరు కదా ఇంట్లో, అమ్మ ఒంటరిగా ఉండలేక నన్ను చూసిపోదామని వచ్చింది పెద్దమ్మ. అవును, నేను కూడా ఇదే చెప్దామనుకున్నాను. అనుకోవడం ఏంటి? అంటే నేను చెప్పేలోపు చారు చెప్పేసింది అంటున్నాను. ఆ, ఓ నాయనో, ఈ చీమలేట్రా బాబోయ్. అల్లుడు పోయాక అమ్మాయి చాలా దిగులుగా ఉంది, బాగా తగ్గిపోయింది కూడా. అయ్యో, ఈ ఒళ్ళంతా కుట్టేస్తున్నాయి. లోపలికి వెళ్ళండి, లోపలికి తీసుకువెళ్ళు పార్వతి. ఎందుకు ఎండలో నిలబెట్టి మాట్లాడుతున్నారు? వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. అమ్మ, పద 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 రామ్మా, పద. రా, పద లోపలికి వెళ్దాం. చారు వాళ్ళ నాన్న చలపతి. ఎక్కడ జానకి? ఇక్కడేనండి, ఇక్కడే చూసా. అతను చచ్చిపోయి చాలా రోజులైంది వదినా. లేదు, నేను అతన్ని చూశాను, బతికే ఉన్నాడు. భ్రమపడి ఉంటావు జానకి, పద. అయ్యో లేదండి, నన్ను నమ్మండి. నిన్ను నమ్మడం ఓకే అక్క, కానీ లేని దాన్ని ఊహించుకొని లేని మనిషిని ఉన్నారంటే ఎలా ఊహించుకోవాలి? పార్వతి, నేను చలపతిని చూశాను. సరే చూసావే అనుకుందాం, ఎక్కడ చూసావు? ఇక్కడ చూశాను. ఇక్కడెవరూ లేరు కదా. చనిపోయిన మా నాన్న ఎలా బతికొస్తాడు పెద్దమ్మా? వచ్చాడు. చచ్చాడు అంటుంటే వచ్చాడు అంటావేంటి జానకి? నువ్వెవరినో చూసి ఎవరో అనుకునుంటావు వదినా. నాకు తెలిసిన మనుషుల్ని నేను గుర్తుపట్టలేనా? అక్కడ ఎవరు లేరు కదా చెల్లమ్మ. నన్ను అతను చూసి పారిపోయాడు. అయ్యో, ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు? జానకమ్మకి ఏదో అయ్యింది, కాస్త చూడండి. ఇందాక దాకా బానే ఉన్నావు కదక్కా. పార్వతి, నేను చూశాను. పెద్దమ్మా, మీ మాటలు వింటే మేం పిచ్చోళ్ళం అవుతున్నాం. చారు, నువ్వు ఆల్రెడీ ఇంట్లో వాళ్ళని పిచ్చోళ్ళని చేయాలని చూస్తున్నావు. ఇంకాపు. పెద్దనాన్న, పెద్దమ్మ చెప్పేది అబద్ధం అనిపించడం లేదు. నాకు కూడా తను బ్రతికే ఉన్నాడని అనుమానంగానే ఉంది. అతను బతికే ఉన్నాడు. ఇదంతా ఈ చారు ఆడుతున్న నాటకం. ప్రతిసారి వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ తట్టుకోలేకపోతున్నాను బాబోయ్. ఆ రోజు మాల తీయడానికి తండ్రి చనిపోయాడని చెప్పి తండ్రిని అడ్డం పెట్టుకుంది.
అదే పెద్దమ్మా జానకి ఏదో పొరపాటు పడింది. తను కావాలనైతే ఏది చేయదని తెలుసు కదా. కానీ ఎంత పొరపాటు పడ్డా చనిపోయిన మనిషి బ్రతికే ఉన్నాడని చెప్పడం మాత్రం తప్పే. ఇదే మనసులో పెట్టుకోకండి. మీ ఆయన ఎక్కడ పడితే అక్కడ తిరగద్దని చెప్పు. మీ నాన్న బ్రతికే ఉన్నాడని మాకు తెలుసు, మీకు కూడా తెలుసు. మా పెద్ద నాన్నని పెద్దమ్మ మీదకి చెయ్యెత్తేలా చేస్తావా? నా దారి కడ్డొస్తే ఎవరికైనా సేమ్ ట్రీట్మెంట్ ఉంటుంది. అబద్ధం అన్నిసార్లు గెలవదు. నిజం అబద్ధం అనే అద్దాన్ని ముక్కలు చేస్తుంది. చూస్తూ ఉండు.